హల్లెలూయా. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు, ఓ సంగమా, ఈ దేవుని వాక్యం వింటున్న ప్రజలారా, నీవు శోధనలో పడకుండా. ఏంటండి శోధన? రేపేమి జరుగునో నీకు తెలియదు గనక జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఈరోజే మంది, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఈరోజే మంది, రేపు మంది కాదు. రేపేమి జరుగునో నీకు తెలియదు. ఆయన అంటున్నాడు, నీవు శోధనలో ప్రవేశింపకుండా. అయ్యా, రాత్రి దాకా బాగానే ఉన్నాడండి, పొద్దున కూడా బాగానే ఉన్నాడండి, ఏమైందో తెలియదు. నా దేవుడు అంటున్నాడు, నువ్వు శోధనలో ప్రవేశింపకుండానట్లుగా మెలకుగా ఉండాలి. క్రైస్తవ జీవితం అంటేనే మెలకువ జీవితం. ఈ క్రైస్తవ జీవితంలో ఆయన మెలకుగా ఉండాలి అంటున్నాడు. బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. ఓ 10 మంది కన్యకులు వెళ్ళారంటే అక్కడ వారందరూ బుద్ధిగల కన్యకలే, కానీ మెలకువ కలిగిన స్త్రీ, మెలకువ లేని స్త్రీలంట.